హే దిస్ అండి. నేను ఎప్పటి నుంచి ఒక ఎంటీవీ బైక్ కొందామని చూస్తున్నా. ఆ, చాలా రోజుల తర్వాత నిన్నే ఆర్డర్ పెట్టేసా అండ్ నెక్స్ట్ డే విత్ ఇన్ డేలో వచ్చింది. ఆ, ఇది మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన బ్రాండ్. ఇది ఫైర్ బాక్స్ వైపర్. మన స్టేట్లో అంతగా లేదు, బట్ ఇండియాలో మొత్తం చాలామంది ఈ స్టాండ్ బైకే యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఎట్లుందో నాకు ఎక్సైటింగ్ ఉంది, చూద్దామని. ఓకే, మనకు అమ్మ గాలి వస్తుంది అనుకుంటే గాలి రాలేదు. ఇది హైలైట్. ప్లస్ 17 kgs అన్నాడు. వేస్ట్ కాదు, ఎంత మరి ఉన్నది. టూల్స్ తెలియదు. ఓకే, ఇవి పెడల్స్ రెండు. ఇంకా ఎల్లంకి 3 ఎల్లంకీలు ఉన్నాయి. అండ్ ఇది ఏమంటారు, దీన్ని రేడియేటర్. ఇంకొకటి తెలియదు, చూడాలా. ఇవి ఫైర్ బాక్స్ యూజర్ మాన్యువల్ గైడ్. చేద్దాం. గుంట ఇది ఒరిజినల్ లెదర్ కాదు. సీట్ బాగుంది, బట్ ఒరిజినల్ లెదర్ అయితే కాదు. ఫైర్ బాక్స్ సీల్ కట్ చేయబోయి కట్ చేసినాం అనుకో. ఇంకెక్కడ సీల్స్ అన్నీ నేను అనుకున్నంత మరీ దారుణంగా అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇది ఫ్రంట్ వీల్. బ్యాక్ వీల్ ఆల్రెడీ అసెంబ్ల్ అయ్యి వచ్చింది. పక్కన పెట్టేదండి. సైకిల్లో నాకు నచ్చిన పార్ట్ ఇది, సస్పెన్షన్. పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చిన అనేది ప్రొటెక్షన్. దగ్గర
ఓకే డన్. డెస్క్ సరిగ్గా సెట్ అవ్వాలి అనుకుంటే సౌండ్ వస్తుంది. మొత్తం లూజ్ ఇది రివర్స్లో పెట్టు స్ప్రింగ్. ఫుల్ టైట్ చేద్దాం అన్నమాట, కొంచెం లూజ్ ఇంకా. ఇప్పుడు ఓకే అంతే. తప్పదు. ఓకే, పెడల్స్ బిల్డ్ క్వాలిటీ లేనిదిరా, ఇంత దరిద్రంగా ఉంది. ప్లాస్టిక్ కానీ ఓకే పర్లేదులే, మరీ అంత దరిద్రంగా ఏం లేదు. ఓకే, ఇట్లా మిస్ అయినా ముందాక ఇక్కడ ఓకే మొత్తం అయిపోయింది. సీట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఓకే సీట్ బాగానే ఉంది. నేను వేరే సీట్ కొనుక్కుందాం అనుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది ఎంటీవీ బైక్స్కి స్టాండ్స్ ఉండవు. అంతా ఓకే అని మడ్గర్లు ఏవి మడ్గర్ బురదంతా పైన పడుతుంది కదా తొక్కేటప్పుడు. అది లుక్ ఉంటుంది మడ్గర్ పెడితే. అంటే జస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటాయి కదా, వెనక కాదు ముందుది. మౌంటైన్ బైక్స్కి బురదలు పడ్డా ఏం పడ్డా పట్టించుకోవాలి జనాలు, అందుకే ఓకేనా. మొత్తం ఓకేలే, కానీ ఎయిర్ వస్తుంది అనుకున్నా టైర్స్లో లేదు. మనం ఇప్పుడు అర్జెంట్కి పోయి సైకిల్ పంపు కొనుక్కొచ్చుకోవాలి. ఈ హ్యాండిల్ ఒక్కటి నచ్చలేదు. నెక్స్ట్ ఒక 2-3 డేస్లో హ్యాండిల్ మార్చేసుకుంటా. ఇంకేమున్నాయి, ఫస్ట్ అయితే అది చేయాలి. Feels right with you.
అసెంబుల్ చేయడం అయిపోయింది. ఇదన్నమాట ఎట్లుంది. అండ్ ఇందులో దీని గురించి నేను డీటెయిల్స్ ఏమి ఎక్కువ చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ నాకు నచ్చనివి ఏంటి అంటే ఇందులో ఈ హ్యాండిల్ బార్ ఒకటి నాకు నచ్చలేదు, ఈ పొజిషన్. అండ్ వచ్చేసి ఇది మొత్తం ప్లాస్టిక్, బ్రేక్ రివర్స్ ప్లాస్టిక్ మొత్తం, అది అంత బిల్డ్ క్వాలిటీ అంత బాగా. ఇంకొకటి ఇందులో ప్లాస్టిక్ ఏంటి అంటే ఈ పెడల్స్ ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ కాదు. అండ్ దీనికి స్టాండ్ అవసరం లేదు, ఇది అల్యూమినియం స్టాండ్, ఐరన్ కాదు ఇది కూడా. ఇంకేంటి నచ్చనివి ఇందులో సీట్ బాగా అనుకున్నా, సీట్ పర్లేదు బాగుంది. ఇది వర్షన్ లేదు కాదు, డూప్లికేట్ లేదు. ఇంకా టైర్స్ ఓకే. అండ్ ఇట్ సైడ్ ఇది గేర్ గార్డ్ అన్నమాట. ఇది కొత్తగా ఎంటీబీ నడిపే వాళ్ళకు కొంచెం గేర్కి గార్డ్, ప్రొటెక్షన్ గార్డ్ ఉంటే బెటర్, డ్యామేజ్ అవ్వకుండా గేర్కి. ఇది 21 స్పీడ్, బ్యాక్ 7, ఫ్రంట్ 3 కాంబినేషన్, 21 స్పీడ్. ఇంకొకటి మర్చిపోయిన అసలు విషయం, ఈ స్టిక్కర్స్, ఈ మొత్తం గలీజ్ స్టిక్కర్స్ ఉన్నాయి. నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్లీ స్టిక్కర్స్ వస్తాయేమో, అది బ్లోయర్తో హీట్ చేసి తీసేయచ్చు అనుకున్నా. ఇది పెయింట్, ఈ స్టిక్కర్స్ని తీసేయడం కుదరదు, సారీ పెయింట్ని తీసేయడం కుదరదు. బట్ ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత పెయింట్ మారిస్తే మార్చవచ్చు, లేకపోతే ర్యాప్ వేయిస్తాం మొత్తం స్టిక్కర్. ఇంకేముంది, ఓకే బాగుంది, పర్లేదు. వర్త్ ఇట్. 25,000కి ఎంటీవీ ఇది.